హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సమ్మర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మామిడికాయతో ఏ రెసిపీ అయినా సరే కూడా చాలా బాగుంటుందండి. సో నేనైతే మామిడికాయతో ముక్కల పచ్చడి అయితే చేశానండి. చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే కారం వేసుకోవాలి. కారం అన్నది మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. పులుపు వాటిలో కారం అన్నది కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ వేసుకోవాలి. పచ్చడి అంతా కొంచెం కచ్చాపచ్చాగా అయితే మిక్సీ అయితే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. మరీ మెత్తగా నూరుకున్నా కూడా అంత రుచి ఉండదు. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని అయితే పోపు వేసుకోవాలి. ముందైతే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి. పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మిక్సీ వేసుకున్న పచ్చడిని అయితే దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత పచ్చడిని అయితే ఒక 5 to 10 minutes అయితే ఈ విధంగా కలుపుకోవాలి. అంతేనండి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో వేసుకున్నా కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ట్రై చేయండి. అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు కూడా చాలా రుచిగానే ఉంటాయి. మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అంటే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు మామిడికాయతో ఏ పచ్చడి చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.